హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ జేమ్స్ గుంటి. ఏంటి తమ్నైల్ చూసి డిస్కస్ చేసుకుంటున్నారా? ఆశ్చర్యపోయారా? నిన్న వైఎస్ఆర్ గురించి వీడియో పెట్టి ఈరోజు ఏంటి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి వీడియో చేస్తున్నాడు? ఇతను కాంగ్రెస్ పార్టీ కాదా? నేను ఏ పార్టీ కాదండి. యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నటువంటి ఒక కంటెంట్ క్రియేటర్ని మాత్రమే. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, ఏ పార్టీని మీద మక్కున్నటువంటి వ్యక్తిని అంతకంటే కాదు. యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఆ కంటెంట్ని మనం క్రియేట్ చేసి వీడియో రూపంలో మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు అందరి గురించి మాట్లాడాలి, అట్ ద సేమ్ టైం అన్ని పార్టీల గురించి కూడా మాట్లాడాలి. ఒకరి వైపే ఉండి ఒకరికే కొమ్ము కాస్తూ ఒకరి వైపే ఎక్కువగా మాట్లాడి అవతలలో కరెక్ట్ చేసినా కానీ తప్పుగా మాట్లాడడం ఇది నా వల్ల కాదండి. నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. నేను అందరి గురించి మాట్లాడతాను, సమానంగా మాట్లాడతాను. తప్పును తప్పని చెప్తున్నాను, ఒప్పును ఒప్పు అని చెప్తాను, అంతే. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిదండి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిది వీడియో స్టార్ట్ చేద్దామండి. సో చంద్రబాబు నాయుడు గారిది నాకు వీడియో ఎందుకు చేయాలనిపించిందంటే చాలా అంటే చాలా మధ్యతరగతి కుటుంబం వాడిది. కేవలం ఐ థింక్ సో 2 ఎకరాలు ఉండి చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం, అంటే ఒక వ్యవసాయదారు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి 4 సార్లు, 1 కాదు 2 కాదండి, 4 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు, ప్రస్తుతం చేస్తున్నారు, ఫ్యూచర్లో కూడా చేయొచ్చేమో. ఇంతటి గొప్ప వ్యక్తి గురించి మనం డిస్కషన్ చేసుకోకపోతే ఎలా? అని జీవితంలో తప్పులు చేశారా, ఒప్పులు చేశారా, ఏం జరిగాయి అని మనకు అనవసరం. సక్సెస్ అనేది మనకి ఇంపార్టెంట్. ఒక వ్యక్తి తన పార్టీని 4 సార్లు అధికారంలోకి తీసుకొని వచ్చారంటే నిజంగా గ్రేట్. 2 సార్లు ప్రతిపక్షంలో ఉండి 4 సార్లు అధికార పక్షంలో ఉండడం, 3 సార్లు ప్రతిపక్షంలో ఉండడం, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకసారి. సో ఇంతటి గొప్ప ఘనత ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుకోకపోవడం నిజంగా తప్పే. మాట్లాడడం తప్పు కాదు, మాట్లాడకపోవడం తప్పు. సో నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసండి కులాలకు, మతాలకు, రాజకీయాలకు, వర్గాలకి అతీతంగా అందరి గురించి మాట్లాడతానండి. ఓన్లీ ఫేవర్గా వీళ్ళ గురించి అని చెప్పేసి ఉండదు. సో చూసే వాళ్ళు ఒక్కసారి దాని గురించి ప్రిపేర్ అయ్యి చూస్తే మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. సమాజంలో కూడా మనం అలాగే ఉంటే మంచిదండి. అందరి గురించి చక్కగా మంచి మాడుకుంటూ వాళ్ళు ఒకవేళ మిస్టేక్ చేస్తే మిస్టేక్ని లేవనెత్తి చూపించుకుంటే సరిపోతుంది. అంతే తప్ప ఒకరిని వ్యతిరేకించి ఒకరినేమో అభిమానిగా అయిపోయి అభిమాని ఏమో తప్పు చేసినా కానీ అవి మంచిగా కనిపించి మనం అపోజ్ చేసే వ్యక్తి మంచి చేసినా మన కళ్ళకి అవి చెడియే కనిపించి అలా అస్తవ్యవస్థం కావడం కంటే కూడా అందరినీ సమానంగా చూడడం మంచిది. మంచిని ప్రేమిద్దాం, చెడుని ఖండిద్దాం. ఇదే మన స్లోగన్. నా స్లోగన్ అయితే అది. సో చాలా మంది ఈ వీడియో చూస్తున్నారండి, లైక్ ఎవరు కొట్టడం లేదు, చాలా తక్కువ మంది కొడుతున్నారు, కామెంట్ కూడా చేయడం లేదు. ఒకవేళ ఏదైనా వీడియోకి నేను కొత్త కాబట్టి మధ్య మధ్యలో కామెంట్ చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చెప్పడం మర్చిపోతున్నాను. నేను మర్చిపోతున్నాను చెప్పేసి మీరు కూడా చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయండి అండి. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, కంటెంట్ క్రియేటర్ అవ్వాలని అనుకున్నప్పుడు మన వీడియోస్ వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటాయి. ఓహో మనం కూడా మంచి కంటెంట్ ఇస్తే సబ్స్క్రైబర్లు వస్తారు, లైక్లు వస్తాయి, కామెంట్లు వస్తాయి అని చెప్పేసి వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ లాగా ఈ ఛానల్ అనేది ఉంటుంది. కాబట్టి చూసి అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ నొక్కండి. జీరో డిప్రిషియేషన్ ఛార్జెస్ సార్ అండ్ మ్యామ్, మామ, మచ్చా, బాబాయ్, తమ్ముడు, అన్న, చెల్లి. జీరో డిప్రిషియేషన్ ఛార్జెస్. ₹1 కూడా ఛార్జెస్ అనేది అప్లికేబుల్ కాదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన. సో కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేయండి ప్లీజ్. ఎందుకంటే నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది, ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. కాబట్టి ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను. వీడియోలోకి వెళ్తున్నాను. ప్రతి వీడియోకి కామెంట్ చేయండి. మీకు ఏదైనా అనిపిస్తే వెహికల్స్ గురించి కామెంట్ వీడియో చేస్తున్నాను కామెంట్ చేయండి. ద సేమ్ టైం పొలిటికల్ గురించి వీడియో చేస్తున్నాం. మీకు ఇష్టమైనటువంటి పొలిటికల్ లీడర్ ఎవరు, ఎందుకు ఇష్టం చెప్పండి, తప్పేముంది దాంట్లో. కామెంట్ చేయండి. టైపింగ్ ఉంది కదా, టైప్ని యూస్ చేయండి ప్లీజ్. టాపిక్లోకి వచ్చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటే, ఈయన వచ్చేసి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నారావారిపల్లెలో జన్మించారండి. సో ఇందాక నేను చెప్పినట్టుగానే దిగువ మధ్యతరగతి కుటుంబం, వ్యవసాయదారి కుటుంబం అనేది వీళ్ళది. సో ఈయనకి మొదటి నుంచే కాలేజ్ డేస్లో నుంచే డిగ్రీ చదువుతున్నప్పుడు రాజకీయాల్లో ఆసక్తి ఉండడం వల్ల
రాజకీయంలోనే మా ఆయన యువతకి ఒక లీడర్గా వ్యవహరించడం జరిగింది, యూత్ లీడర్గా. సో అక్కడి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ మీద మక్కువతో, చెప్పాలంటే వీళ్ళు ఈయన ప్లస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు దేశంలో ఉన్నది రెండే పార్టీలు అనుకుంటారు తెలిసి, ఒకటి కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఒకవేళ మన తప్పైతే కరెక్ట్ చేయండి కామెంట్లో. కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈ రెండు పార్టీలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి బీజేపీ మన రాష్ట్రంలో అప్పుడు అంతగా ఏం లేదు కాబట్టి డెఫినెట్గా వీళ్ళు కాంగ్రెస్లోకే జాయిన్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉందేమో. అందుకే చాలా మంది ఆ స్టార్టింగ్ స్టేజ్లో కాంగ్రెసే జాయిన్ అయ్యారని నేను అనుకుంటున్నాను. సో ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అయ్యారు. మీరు విన్నది కరెక్టే. జెన్జీ పిల్లలు వినండి. టీడీపీ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా జాయిన్ అయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాని నుంచి ఆయన చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. వెంటనే 2 సంవత్సరాల తర్వాత యంగెస్ట్ మినిస్టర్లలో ఈయన కూడా ఒకళ్ళు మంత్రి పదవిని కూడా చేపట్టడం జరిగింది. దాని తర్వాత 1981లో నందమూరి తారక రామారావు గారి కుమార్తె అయినటువంటి భువనేశ్వరి గారిని వివాహం చేసుకోవడం జరిగింది అన్నమాట. దాని తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్లో ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. బట్ కాకపోతే అప్పుడు ఒక ఏమన్నా దాన్ని ఒక వేవ్ అనేది వచ్చింది. ఆ వేవ్ పేరే టీడీపీ, తెలుగుదేశం పార్టీ స్థాపించారు అప్పుడే రామారావు గారు. ఆ పార్టీ వేవ్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది. ఆయన మొట్టమొదటిసారి ఓడిపోవడం జరిగింది అప్పుడు. ఇప్పుడు ఎప్పుడో ఓడిపోలేదుగా, ఒక్కసారి ఓడిపోయారు. అది కూడా ఆ వేవ్లో, రామారావు గారి వేవ్లో ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత రామారావు గారే ఆయన పిలిచి టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అవ్వమని చెప్పారు, జాయిన్ అయ్యారు కూడా. సో ఒక ఈయనకి అంటే రామారావు గారి అల్లుడు కాబట్టి ఆయనకి అంత క్రేజ్ వచ్చింది. రామారావు గారి అల్లుడు కాబట్టి పార్టీలో కొంచెం నాయకత్వం పెరిగిందని కాదండి. మన పార్టీకి ఒక సంక్షోభం వచ్చింది. అదేంటంటే రామారావు గారు ఒకసారి హార్ట్ ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళారు. అప్పుడు రాజేంద్ర భాస్కరరావు గారు కొంచెం అనైతికంగా ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నారు. రామారావు గారికి చెప్పకుండా, ఆ ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మందికి ఇన్ఫార్మ్ చేయకుండా మెజారిటీ ఎమ్మెల్యేల సపోర్ట్ తోటి కాంగ్రెస్ పార్టీ చాలా ఇదిగా ఉండేదిలేండి. మన డెప్త్కి వెళ్తే కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. కాబట్టి గవర్నర్ సపోర్ట్తో ఆయన ముఖ్యమంత్రి పదవిని నిశ్చయించడం జరిగింది. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకంగా వ్యవహరించి, ఎందుకంటే అప్పుడే ఆయన హార్ట్ సర్జరీ చేసుకొని వచ్చారు రామారావు గారు. కాబట్టి ఆ టైంలో ఆయన సపోర్ట్గా ఉండి ఆ ఉద్యమంలో ఈయన ముఖ్య పాత్ర వహించి వారి పార్టీలో మళ్ళీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేశారనమాట. ఆ టైంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు, కేంద్రంలో ఆయనటువంటి చర్చా సంబంధాలు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి వాటన్నిటి ఎక్స్పీరియన్స్ వల్ల ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది ఆ ఘటన తర్వాత. దాని తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల ద్వారా ద సేమ్ టైం వారి కుటుంబంలో జరిగినటువంటి కలహాలు అయిండొచ్చు, ఉండొచ్చు అనేది క్లారిటీ అనేది లేదండి. సో 1995లో ఈయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది అనమాట. సో రామారావు గారు అప్పటికి కొనసాగుతున్నారు. కాకపోతే కుటుంబంలో చిన్న ప్రాబ్లం రావడం జరిగింది. రామారావు గారు వేరే పర్సన్ మ్యారేజ్ చేసుకోవడం, రెండో పెళ్లి చేసుకున్నారు. సో రెండో పెళ్లి చేసుకున్న తర్వాత అవి కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా నచ్చకపోవడం, సో పార్టీ వ్యవహారాలలో అట్ ద సేమ్ టైం ప్రభుత్వ వ్యవహారాలలో ఆమె ఎక్కువ జోక్యం చేసుకుంటుందని చెప్పేసి వారు అనుకొని అన్నిటికీ ఎక్స్పీరియన్స్లో అండ్ పార్టీ నడపడంలో, ప్రభుత్వం నడపడంలో, ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంతో కొంత అవగాహన అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఆయనని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. సో ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్తో జరిగింది అంతా కూడా. సో అది కొంతమంది గిట్టని వాళ్ళు ఆయన వెన్నుపూడి పొడిచారని అంటారు, కొంతమంది ఏమో ఆ టైంలో పార్టీని కాపాడారని అంటారు. సో నిజాలు సో నచ్చిన వారికి ఒక విధంగా మాడలు, నచ్చిన వారికి ఒక విధంగా మాడడం నా వల్ల కాదండి, జరిగింది ఇది. సో అది నన్ను అడిగితే ఆ టైంలో ఆయన మంచి చేశారా, చెడు చేశారా, ఏం జరిగింది అనేది మనం అప్పుడు పుట్టలేదు, మనకు తెలియదు కాబట్టి అండి. మ్యాటర్ ఏంటంటే ఆ టైంలో ఆయన అలా చేయకపోతే ఇప్పటికీ 2024లో కూడా ఆ పార్టీ అధికారంలోకి రాకపోయేదేమో మేబీ. ఇప్పటికీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చి దానికంటూ హ్యూజ్ కార్యకర్తలు ఉండి పార్టీ అనేది వేరే లెవెల్లో వెళ్తుందంటే 160 స్థానాలు గెలిచిందంటే ఇప్పటికి కూడా ఇంత చరిత్ర పార్టీకి ఉండకపోవచ్చే బహుశా. ఎందుకంటే రామారావు గారి కుటుంబంలో చాలా మంది వారసులు ఉన్నారు. అయినా కానీ
రాజకీయ పరంగా ఆయన ఎవరిని కూడా ఎక్కువ ముందు తీసుకొని రాలేదు. సో చంద్రబాబు నాయుడు గారు అల్లుడు అవ్వడం వల్ల అయ్యుండొచ్చు, వారికి స్నేహం వల్ల అయ్యుండొచ్చు, వాళ్ళ పార్టీని టేకప్ చేయడం అనేది ఇప్పుడు ఆలోచించుకుంటూ మాత్రం వాళ్ళ పార్టీ బతికింది కాబట్టి, వాళ్ళ పార్టీ అనేది ఇన్నిసార్లు అధికారంలోకి వచ్చింది కాబట్టి, వాళ్ళ పార్టీని ఇంత గొప్పగా చూసుకుంది కాబట్టి ఐ థింక్ సో ఇట్స్ ఎ గుడ్ డిసిషన్ నాకు తెలిసి. ఇంకొకటి తర్వాత మళ్ళీ ఈ సంఘటన జరిగిన తర్వాతనే ఎలక్షన్ జరిగాయండి. ప్రజలు పూర్తి మ్యాండేట్ అనేది చంద్రబాబు గారికే ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ టీడీపీ పార్టీ అనేది అధికారంలో రావడం జరిగింది. ఈసారి ఆయన ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి మరొక ఎలక్షన్స్లో కూడా ఓడిపోవడం జరిగింది. 2 ఎలక్షన్స్లో ఓడిపోయారండి. అంటే ఫైట్ 2 టర్మ్స్, 5 years 10 years అపోజిషన్ లీడర్గా ఉన్నారు. అయినా కానీ ఎక్కడ కూడా జరగకుండా, వెనక్కి వెళ్లకుండా, అడుగు వెనక్కి వేయకుండా మళ్ళీ ఒకసారి ఆయన 64 సంవత్సరాల ఏజ్లో కూడా పాదయాత్ర చేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చెప్తున్నాను, పాదయాత్ర చేసి మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట చంద్రబాబు నాయుడు గారు. అట్ ద సేమ్ టైం ఎక్కువ మనకి సిబిఎన్ గారి పేరు చెప్తే గుర్తొచ్చేది ఐటీ. ఈ ఐటీ రంగాన్ని ఎక్కువ అభివృద్ధి పరిచారు. ద సేమ్ టైం ఐటీ రంగాన్ని ఎక్కువ మన రాష్ట్రంలో తీసుకొని వచ్చిన ఘనత మాత్రం ఖచ్చితంగా సిబిఎన్ గారికే ఇవ్వచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ద సేమ్ టైం మళ్ళీ ఒకసారి 19 జరిగిన ఎలక్షన్లో మళ్ళీ వారి పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఏమీ వెనక్కి తగ్గలేదు. వారి కుమారుడు అయినటువంటి నారా లోకేష్ పాదయాత్ర చేసి కొంచెం మళ్ళీ పార్టీలో మైలేజ్ తీసుకొచ్చి 2024లో వాళ్ళ ఒక పొత్తుతో ఈసారి టీడీపీ, బీజేపీ, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి పార్టీ 3 పార్టీలతో కలిసి ఆ ప్రభుత్వాన్ని ఏర్పడడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు గెలిచేటువంటి 4 సార్లు కూడా పొత్తుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అది తప్పని అన్న. ఎందుకంటే ఆ టైంలో ఎవరితో అయితే మనం కలిసి వెళ్తే ప్రజలలో ఎక్కువ నమ్మకం కుదురుతుంది, ఆ టైంలో ఎవరితో మనం వెళ్తే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది చీలకుండా ఉంటుందని చెప్పేసి గ్రాస్ప్ చేసి గెస్ చేయడం కూడా గ్రేటే. ఇట్స్ నాట్ ఏ మిస్టేక్, ఇట్స్ నాట్ ఏ తప్పని ఇట్స్ గ్రేట్ థింగ్. ఎందుకంటే ముందు చూపు ఉన్నోడే ఖచ్చితంగా ఎందులో అయినా కానివ్వండి తప్పకుండా సక్సెస్ అవుతాడు. ఆ ముందు చూపు లేకపోతే ఎవరు కూడా సక్సెస్ అవ్వరు. కాబట్టి నాకు చంద్రబాబు నాయుడు గారి విషయంలో నచ్చేది ఏంటంటే, మనం మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా మనం ఎదగమా, జీవితంలో మనం పై స్థాయికి వెళ్ళమా అంటే ఆయన మనకి ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు. ఓన్లీ డబ్బున్న వారి కుటుంబంలో పుట్టిన వాళ్ళే ఎదుగుతారా, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళే పెరుగుతారా, అంచెలంచెలు ఎదుగుతారా, మంచి పదవుల్లో ఉంటారా అంటే ఈయన దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేశాడు. తెలివితేటలు ఉంటే ఖచ్చితంగా మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే ప్రజలకి ముఖ్యమంత్రి స్థాయి దాకా వెళ్ళారు. రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రి స్థాయి దాకా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి, మధ్యతరగతి కుటుంబం నుంచి, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడంటే ఆషామాషి విషయం కాదు. కాబట్టి ఆయన డెఫినెట్గా ఇన్స్పిరేషన్ అని చెప్పేసి నేను నమ్ముతాను. ఎందుకంటే జెన్జీ పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు మేబీ ఈ మధ్య తెలిసి ఉండొచ్చేమో, ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారండి. ఇది 4th టైం ఆయన ముఖ్యమంత్రి చేయడం. 95లో చేశారు, నెక్స్ట్ వచ్చేసి 99లో చేశారు, అండ్ 2014లో చేశారు. ఇప్పుడు ప్రజెంట్ 2024 నుంచి కొనసాగుతున్నారు. ఫ్యూచర్లో కూడా అవ్వచ్చేమో మనకు తెలియదు. సో అది ప్రజల చేతిలో, దేవుడి చేతిలో ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకోవడంలో ఎటువంటి తప్పు లేదని నేను భావిస్తున్నాను. పార్టీలకి, రాజకీయాలకి, మతాలకి ఎవ్వరికి ఏ సంబంధం లేదండి. మంచిని మంచిని చెప్దాం, చెడుని చెడని చెప్దాం, అంతే. ఇన్నిసార్లు ఒక వ్యక్తి గెలుస్తున్నాడు, ఇన్నిసార్లు ఒక వ్యక్తి ప్రజల మరణ పొందుతున్నాడు, 4 సార్లు ముఖ్యమంత్రి అవుతున్నాడు, 8 సార్లు వరుసగా. ఇంకొక మాట, చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచి ఆయన కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. సో ఎప్పుడైతే కుప్పం నుంచి పోటీ చేయడం స్టార్ట్ చేశారో వరుసగా 8 సార్లు కూడా ఓడిపోలేదు అనమాట, ఒక్కసారి కూడా. అండ్ రీసెంట్ జరిగిన ఎలక్షన్స్లో కూడా హ్యూజ్ మెజారిటీ వచ్చింది. ఓడిపోతారని చెప్పి చాలా మంది అన్నారు, కానీ ఓడిపోలేదు. వరుసగా 8 సార్లు కూడా గెలిచారు. మేబీ ఈ 8 సార్లు ప్లస్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఒకసారి 9 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. ఒకసారి గెలిస్తే 10 టైమ్స్ అవుతుంది అనమాట. సో గొప్ప నాయకులు, మంచి నాయకులు, ప్రజలకు దగ్గరగా ఉండే వ్యక్తులు, ఆలోచన ఉండే వ్యక్తులు, పార్టీని అంత కాపాడుకొని అందరి వర్గాలని సమానం చేస్తూ, అందరికి గౌరవిస్తూ, ఒక పార్టీని లెగసీని మెయింటైన్ చేసుకుంటూ ఇంత దూరం తీసుకొచ్చారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే సొంత పార్టీని పెట్టి
దాన్ని ముందుకు తీసుకెళ్లడం ఒక ఎత్తు. వారి మామగారు పెట్టిన పార్టీలో మన్నన పొంది అక్కడ ఉన్నటువంటి సభ్యుల యొక్క కుటుంబ సభ్యులు ప్లస్ పార్టీ సభ్యుల సపోర్ట్ తీసుకొని ఇన్ని ఇయర్స్ ఏకఛత్రాధిపత్యంగా తన పార్టీని ముందుకు నడిపించుకుంటూ ఎక్కడ ఎవరిని కూడా పోనీయకుండా పార్టీని ఎంత గొప్పగా ఉంచుకుంటూ 2024లో కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే నిజంగా ఈ క్రెడిట్ మొత్తం కూడా సివిఎన్ గారికి ఇవ్వాల్సిందే. కాబట్టి వెరీ ఇన్స్పిరేషన్ స్టోరీ సార్ మీది. సో ఇలాగే మీరు కొనసాగాలని, ఇంకా ఎన్నో అత్యధిక శిఖరాలు మీరు అవరోధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిస్టర్ జేమ్స్ గుంటి. ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, ఇంకెవరి గురించి చెప్పాలన్నా కానీ చెప్దాం.